మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు విడుదల. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున ఈ మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని, అభ్యర్థులు ఆ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని ఆయన సూచించారు. వివిధ కేటగిరీల పోస్టులకు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు పంపబడతాయని మంత్రి తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు మరియు 5 పాస్పోర్ట్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. పరిశీలనకు హాజరయ్యే ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని కూడా మంత్రి సూచించారు. ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మవద్దు, మంత్రి హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు మరియు కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా చేసే వదంతులను నమ్మి మోసపోవద్దని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. అటువంటి దుష్ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. డిఎస్సి-2003 ఉపాధ్యాయుల వినతి. డిఎస్సి-2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు, డిఏయో పూల్లోని ఉపాధ్యాయుల సమస్యలు మరియు స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చర్లుగా పదోన్నతి కల్పించే అంశాలను కూడా ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు.